ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. జావా డాటా టైప్స్ లో బూలియన్ డాటా టైప్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంత ముందు చాప్టర్ లో మనం ఇంటిజర్ సంబంధించినటువంటి 4 డాటా టైప్లు, అలానే ఫ్లోటింగ్ పాయింట్ సంబంధించినటువంటి 2, క్యారెక్టర్ సంబంధించినటువంటి క్యార్, సో వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు వచ్చేసి బూలియన్ డాటా టైప్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో బూలియన్ డాటా టైప్ లో మనకి కేవలం రెండు వాల్యూస్ పెట్టగలం అనమాట. ఒకటి వచ్చేసి ట్రూ, రెండు వచ్చేసి ఫాల్స్ అనమాట. ఈ వాల్యూస్ కాకుండా ఇంకా ఏ వాల్యూస్ పెట్టలేమన్నమాట. సో ఎస్ ఆర్ నో, ఓకే, నిజమా అబద్ధమా, సో వాటిని రిప్రజెంట్ చేయడానికి కోసం మనం బూలియన్ డాటా టైప్ ని అయితే యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ట్రూ అండ్ ఫాల్స్ వీటిని మనం ఏమంటాం అనుకుంటే సింపుల్ గా బూలియన్ లెటర్స్ అనుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం సింపుల్ గా ఏం చేద్దాం అనుకోనంటే బూలియన్ కి సంబంధించినటువంటి ఒక బాస్కెట్ అయితే క్రియేట్ చేసేద్దాం. ఓకే, సో బూలియన్ బాస్కెట్. ఓకే, సో బూలియన్ బాస్కెట్ కి సంబంధించినటువంటి ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేశాను. ఇంతకు ముందులాగే అసలు ఏమి అందులో పెట్టకపోతే ఏ వాల్యూ ఉంటుంది అనేది ఒకసారి మనం చెక్ చేసేద్దాం. system.out.println. ఓకే, సో ఈ విధంగా పెడతాం కదా. సో ఇది మన యొక్క బూలియన్ కి సంబంధించింది అనమాట. సో అంటే మనం క్రియేట్ చేసినటువంటి బాస్కెట్ లో ఏ వాల్యూ పెట్టకపోతే ఏ వాల్యూ ఉంటుంది అనేది మనం చెక్ చేస్తాం అనమాట. సో d.boolean basket అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి బూలియన్ కి సంబంధించినటువంటి వాల్యూ అనేది రావాలి. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ ఏంటంటే ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాం కదా. సో దీనికి సంబంధించినటువంటి ఎర్రర్ అనమాట. సో డైరెక్ట్ గా మనం క్యార్ బాస్కెట్ లోకి సైన్డ్ డాటా టైప్ సంబంధించినటువంటి వేరియబుల్స్ పెట్టలేమన్నమాట. ఓకే, సో దీన్ని కాసేపు మనం ఈ విధంగా కామెంట్ చేయొచ్చు, లేదా ఇందులో మనం డైరెక్ట్ గా మన యొక్క వాల్యూని పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది మనం క్యారెక్టర్ డాటా టైప్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు చేసింది అనమాట. సో ఇప్పుడైతే మనకి ఎర్రర్స్ రాలేదు. అండ్ ఇక్కడ మీరు బాగా గమనించండి, బూలియన్ యొక్క డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఫాల్స్ అనమాట. ఓకే, సో డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఇక్కడ మనం రాసేద్దాం. ఓకే, సో డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ బూలియన్ వచ్చేసి ఫాల్స్ అనమాట. అంటే అందులో మనం ఏం పెట్టలేదు అనుకుంటే ఫాల్స్ అనేది ఉంటుంది అనమాట. అలా కాకుండా అందులో ఏమైనా వాల్యూస్ పెట్టాలి అంటే ఏ విధంగా పెడతాము మన యొక్క బూలియన్ బాస్కెట్ లోకి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ ఆర్ ఫాల్స్ కాకుండా ఇంకేమైనా వాల్యూస్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 పెడదాం. సో ఏమైనా ఎర్రర్స్ వస్తుందో లేదని ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, d.boolean basket లోకి సో 100 పెట్టాను. సో కంపైల్ చేస్తున్నాను, ఎర్రర్ ఏమైనా వస్తుందో చెక్ చేద్దాం. సో ఎర్రర్ ఏమొచ్చింది, ఇంట్ కెన్ నాట్ బి కన్వర్టెడ్ టు బూలియన్ ఉంటుంది అనమాట. అది మీకు చెప్పాను కదా. సో ఈ యొక్క బూలియన్ బాస్కెట్ లోకి ట్రూ అండ్ ఫాల్స్ ఈ రెండు తప్ప ఇంకేమి పెట్టలేమన్నమాట. ఓకే, ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే 100 తీసేసి ట్రూ పెడదాం అనమాట. ఓకేనా, సో ట్రూ అండ్ ఫాల్స్ ఈ రెండింటిలో ఏదో ఒకటే పెట్టుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనం ట్రూ పెడతాను అనమాట. ఓకేనా, సో జావాసి డాటా టైప్ జావా సక్సెస్ఫుల్ గా కంపైల్ అయిపోయింది అండ్ సక్సెస్ఫుల్ గా రన్ కూడా అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకుంటే ట్రూ అనేది ప్రింట్ అయింది అనమాట. సో ట్రూ అండ్ ఫాల్స్ ఇవి కాకుండా ఇంకేం పెట్టలేము అనమాట. ఓకేనా, మరి వీటి యొక్క ఉపయోగాలు ఏంటి, యూసేజ్ ఏంటి, ఎప్పుడు మనం వీటిని ఉపయోగిస్తాము అనుకోనంటే మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని కండిషన్స్ మనం చేస్తామన్నమాట. అంటే ఒకటి నిజమైతే ఈ పని చెయ్యు, ఒకటి అబద్ధమైతే ఈ పని చెయ్యు, అటువంటి మనం చేస్తుంటాం అనమాట. సో అటువంటప్పుడు మనం ఇఫ్ కండిషన్స్ లేదా డిఫరెంట్ కండిషన్స్ రాస్తాం. ఆ కండిషన్స్ లో వీటిని ఉపయోగించుకుంటాం అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఇప్పుడు చూడండి మనం ఏం చేద్దాం అనుకోనంటే ఇలా చేద్దాం అనమాట. ఓకే, ఇప్పుడు బూలియన్ బాస్కెట్ లో నాకు ఎంత ఉంది, ట్రూ అని ఉంది కదా. సో నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇలా చేస్తాను అనమాట. ఇఫ్ ఓకే బూలియన్ బాస్కెట్ అని రాస్తాను అనమాట. ఓకే, ఇఫ్ ఎల్స్ గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను, బట్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క ఇఫ్ లోకి మనం ట్రూ పంపించామనుకోండి, ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు బూలియన్ బాస్కెట్ లో ఏముంది, ట్రూ ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకి ట్రూ వస్తుంది. మీకు అదే చెప్పాను కదా, ఇందులో ట్రూ ఉంది అనుకోండి, ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. సో ఒక్కసారి మనం చెక్ చేద్దాం. system.out.println. సో ఏం రాద్దాం అనుకోనంటే డాటా టైప్స్ కంప్లీటెడ్, అంతే కదా. ఇంతకు ముందు మనం అన్ని డాటా టైప్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ యొక్క బూలియన్ అనేది మన యొక్క లాస్ట్ డాటా టైప్ అనమాట. అంటే మన యొక్క ప్రిమిటివ్ డాటా టైప్స్ లో. ఓకేనా, సో ఇది రాద్దాం. సో ప్రిమిటివ్ డాటా టైప్స్. ఓకే, సో ప్రిమిటివ్ డాటా టైప్స్ కంప్లీట్ అని రాశాను అనమాట. సో మీరు చూసుకుంటే బూలియన్ బాస్కెట్ లో నాకు ఏముంది, ట్రూ ఉంది కదా. సో కాబట్టి ఇది ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మనం చెక్ చేద్దాం. సో జావాసి డాటా టైప్స్ జావా సక్సెస్ఫుల్ గా కంపైల్ అయ్యిందా. సో కంపైల్ అవ్వలేదు, ఎందుకోసం, ఓకే నేను డైరెక్ట్ గా రాశాను అనమాట. సో డైరెక్ట్ గా మనం రాయడానికి అవ్వదు కదా. ఎందుకోసం అనుకోనంటే ఇదంతా మనం స్టాటిక్ మెథడ్ లో రాసేస్తున్నాం అనమాట. ఓకే, సో దాన్ని రెఫరెన్స్ చేయాలి అనుకోనంటే మనం ఏం చేస్తాం అనుకోనంటే సో జావాసి డాటా టైప్స్ జావా. ఓకే, సో సక్సెస్ఫుల్ గా కంపైల్ అయ్యింది, సక్సెస్ఫుల్ గా రన్ అయ్యింది. సో రన్ అయినప్పుడు మీరు చెక్ చేశారు, ఇక్కడ మనకి ఏముంది, బూలియన్ బాస్కెట్ లో ట్రూ ఉంది. సో ట్రూ ఉంది సో ట్రూ ఉంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అయ్యాయి అనమాట. సో ప్రిమిటివ్ డాటా టైప్స్ కంప్లీటెడ్ అని వచ్చింది అనమాట. ఇక్కడ మీరు చూసారా. అదే ఒకవేళ ఇందులో మనకి ఫాల్స్ ఉందనుకోండి, ఓకే అప్పుడు ఏం జరుగుతుంది, ఈ చివరిలో వచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రిమిటివ్ డాటా టైప్స్ కంప్లీటెడ్ అనేది మనకి రాకూడదు.
చూసారా మనకి అది ప్రింట్ అవ్వలేదు, ఎందుకోసం అనుకోనంటే దీని వాల్యూ వచ్చేసి ఫాల్స్ అనమాట. ఓకే, సో మన యొక్క ప్రోగ్రామింగ్ లో ఫ్యూచర్ లో ఇటువంటివి చాలా చేస్తాం అనమాట. సో అటువంటిప్పుడు ఈ యొక్క బూలియన్ డాటా టైప్ ను ఉపయోగించుకుంటాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి టోటల్ గా మనం మన యొక్క ప్రిమిటివ్ డాటా టైప్స్ కి సంబంధించినటువంటి 8 డాటా టైప్స్ గురించి అయితే డిస్కస్ చేసేసాం. తర్వాత వచ్చేసి ఈ యొక్క స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఈ యొక్క స్ట్రింగ్స్ అంటే ఏంటి, ఈ విధంగా ఉంటుంది అనమాట, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ అనమాట. సో ఇటువంటి సెంటెన్సెస్ ని, ఓకే, ఇటువంటి స్ట్రింగ్స్ ని మన యొక్క ప్రోగ్రామింగ్ లో ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ దానికన్నా ముందు ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినటువంటి ఈ యొక్క 8 ప్రిమిటివ్ డాటా టైప్స్ కి సంబంధించినటువంటి కామన్ గా అడిగేటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా.